మునుగోడు మండల కేంద్రంలో శ్రీ 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 ప్రాచీన శివరామ ఆలయంలో ఈరోజు పాలకూరి నరసింహగౌడ్ రమాదేవి దంపతులు ఇద్దరు కలిసి భూమి పూజ కార్యక్రమం జరిగింది. సుమారు 10 లక్షల రూపాయలతో వసతి గృహ సమావేశ మందిరం తన సొంత ఖర్చులతో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శివరామ క్షేత్ర ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి పాలకూరి నరసింహగౌడ్ వాళ్ల దంపతులకు సన్మాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివరామ క్షేత్ర ఆలయ కమిటీల సభ్యులు మరియు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, జితేందర్ రెడ్డి, చెన్నారెడ్డి, మాజీ ఎంపీటీసీ కర్ణాటక స్వామి, మధుకర్ కుమార్, మల్లేష్, సైదులు, పట్టువారి వెంకన్న, గంజి భిక్షం, ఎడవల్లి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. అచ్యుతాయ నమనందాయ నమః. హరే శ్రీకృష్ణాయ నమః. వాసం చూసి మనకి ప్రతిష్ఠందభూతపజాజః ఏదే భూమి భారగః ఏ దేశామ విరోధేన బ్రహ్మకర్మస్మారభే సకల స్థల శుద్ధ్యర్థం ఇది హే శ్రీమద్దేవతా స్వస్తి పుణ్యాః तदा विश्वशक्रामदो शासनासने अपि तस्मात् ओम महादेव स्वरूपायाम् एतद्देशराः वेकेतवे नमो नमः. ग्रहाणाम् ये ग्रहाणाम् अत्यंत अनुकूल्यता बलसिद्धिरस्सो ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणो अधिपते ब्रह्म शिवो मे अस्तु सदाशिवं. అందరూ కూడా నవధాన్యాలు వేయాలి. ఓం ధనమగ్నం రాజర్ధనం సూచోదనం వసో బలం దేవ బలం దేవ లక్ష్మీ పదే తరింగే అయ్యే పూజ చేసిన ఇటుకలే सोमं विपदवृत्वाः सोमनस्य मायन्दन कुटुम्बस्यानां शुद्धि वृद्धि कर्मणे अभ्युदयार्थं च महाजने स्वस्ते देवताभ्यो नमो नमः. कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वैश्वराय महाराजाय नमः. మనోభీష్టాఫలసిద్ధిరస్సః. పునరాభివృద్ధి కృషి చేసిన పాలకూరి నరసింహగౌడ్ వారి దంపతులకి ఎల్లవేళలా ఆ శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ యొక్క శివాలయానికి నూతన గృహం అంటే పంతులకే కానీ కమిటీ సభ్యుల యొక్క సమావేశానికే కానీ వచ్చిపోయే భక్తులకి వాళ్ళ సౌకర్యార్థము టాయిలెట్లకి వాటికి అన్నిటికి కూడా సదుపాయాలకి అనేకంగా కృషి చేస్తున్నారు. సుమారుగా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికై రాజగోపుర నిర్మాణము తదనంతరం ఇప్పుడు ఈ యొక్క నూతన గృహ ఆరంభాన్ని కూడా చేస్తూ మాకెంతో సహకరిస్తున్నారు. ఆయనకి ఎల్లవేళలా ఆ శివానుగ్రహము కలిగే విధంగా ఉండి అనుగ్రహిస్తాడని దేవుడు అనుకుంటూ ఎల్లవేళలా ప్రార్థిస్తున్నాను. వారి దంపతులు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వృద్ధిలుతూ తులతూగుతూ ఉండాలి. ఆ శివానుగ్రహం కలుగుతూ ఉండాలి. ఈ విధముగా మాకు ఎల్లవేళలా ఇదే విధంగా ఆర్థిక సహాయాన్ని పునరాభివృద్ధికై తోడ్పడుతున్న ఆ నరసింహగౌడ్ గారికి వారి దంపతులకి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా యొక్క పంతుల తరఫున వారికి ఎల్లవేళలా ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. మా కమిటీ సభ్యులు సహకారంతో వారి యొక్క అభివృద్ధిని ఎల్లవేళలా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మునుగోడు ప్రాచీన ఆలయంలో వెనుక భాగంలో మన పాలకూరి నరసింహగౌడ్ గారు 3 గదులు ఆయన సొంత డబ్బులతోని నిర్మాణం చేపట్టిండు. దీనికి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఉన్నది. వారికి మా గ్రామ ప్రజలు ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా గతంలో కూడా శివాలయం నామమాత్రంగా ఉన్నదాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన దాంట్లో కూడా గతంలో కూడా 10 లక్షలు 12 లక్షలు పెట్టడం జరిగింది. ఈ శివాలయంలో వాటరు కాలు కట్టుకుంటానికి కూడా వాటి పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ శివాలయ అభివృద్ధికి తోడ్పడుతున్న పాలకూరి నరసింహ గారిని ఆ భగవంతుడు కటాక్షించి ఆయురారోగ్యాలతో మరింత సంపన్నుడు కావాలని కోరుకుంటున్నాం. మన మునుగోడు ప్రాచీన శివరామాయంలో మన పాలకూరి నరసింహగౌడ్ రమాదేవి దంపతులు
వాళ్ళు ముందుకొచ్చి మన శివాలయంకు భక్తులకు వచ్చే పోయేటందుకు చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రహించి ఒక 6-7 సంవత్సరాల నుంచి బాగా మరి ఎవ్వరు ముందుకు రాకపోవడం వల్ల మరి ఇద్దరు దంపతులు మేము వాళ్ళ కుటుంబం పరంగా ముందుకొచ్చి మరి పంతులకు కానీ వచ్చిపోయే జనాలకు కానీ వసతి గృహం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినారు. గతంలో కూడా మరి యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు కూడా మరి గుడికి గోపురానికి మరియు ముందల వాటర్ సప్లైకి లోపల శంకరుని దగ్గర టైల్స్ కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అతను తోచినంత గ్రామంలో కూడా తోచిన సాయం చేస్తూనే ఉండు ఇప్పటి వరకు. మరి అతనికి మా గుడి తరపున కానీ గ్రామం తరపున కానీ ఎల్లవేళ భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలని కోరుచున్నాను.